నడిబొడ్డున నకిలీ సంస్థ, కోట్లలో అక్రమ వసూలు, డిపాజిట్ల పేరుతో దందా. ప్రముఖ సంస్థ ఫ్రాంచైజ్ పేరిట నమ్మించి నట్టేట ముంచే మహాదందా. ఇలా చేస్తున్న ఓ కేటుగాడి బాగోతం కొన్నాళ్లకు బట్టబయలైంది. ఏమిటా మోసం, ఏంటా నష్టం, ఇప్పుడు తెలుసుకుందాం. వరంగల్లో గత కొన్నేళ్లుగా ప్రముఖ సంస్థ పేరిట మోసం చేస్తున్నాడు అరుణ్ కుమార్. ఇతడి ఆగడాలు కొంత ఆలస్యంగా బయటపడ్డాయి. షేర్ మార్కెట్ బిజినెస్ వాడుకొని ప్రజలను మోసం చేసి 10 నుంచి 15% వరకు ఇస్తానంటూ నమ్మబలికాడు. ఓ ప్రముఖ సంస్థతో ఒప్పందం చేసుకున్నానని నమ్మించాడు. ఆ కంపెనీతో కాకుండా స్వంత బాండు రాసుకొని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిస్తున్నాడు. కొంతకాలానికి ఇది రిలయన్స్కి సంబంధించింది కాదని తెలుసుకున్నారు బాధితులు. హంటర్ రోడ్డులోని ఈ సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. తమ డబ్బు తిరిగిచ్చేయాలంటూ నినదించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపు ₹1,00,000 తీసుకున్నాడు. ఒక్క ప్రభుచరణ్ నుండి మాత్రం పెద్ద మొత్తంలో 8 లక్షల రూపాయలు తీసుకున్నాడు. 2 నెలల పాటు 15% చొప్పున బాగానే చెల్లించాడు. మరో నెల తర్వాత వచ్చి డబ్బులు అడగగా తర్వాత ఇస్తానని 2-3 సార్లు వాయిదా వేశాడు. దీంతో ఇతని వాలకంపై బాధితుడికి డౌట్ వచ్చింది. దీంతో బాధితుడు నెట్లో రిలయన్స్ షేర్ మార్కెట్ గురించి వాకప్ చేశాడు. ఇదంతా ఫేక్ అని అప్పుడు తెలుసుకున్నాడు. ఇప్పుడు తెలుసుకున్నాక లాభమేముంది? ఏమీ లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టయింది బాధితుడి పరిస్థితి. ఇలాంటి షేర్ మోసాలు బాగా ఎక్కువైపోయాయి ఈ మధ్య. కంపెనీల పేరిట మనుషులను మోసం చేసి మాయ చేసే ముఠాలు తిరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇకనైనా ఇలాంటి మోసాలు జరగకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. నా పేరు మంటాడ ప్రభుచరణ్ అండి. నేను రిలయన్స్ సెక్యూరిటీస్ లో షేర్ మార్కెట్ అని చెప్పేసి నాతో పెట్టుబడి పెట్టించాడు అరుణ్. 8 లక్షల రూపాయలు నేను పెట్టానండి. నాకు 2 నెలల నుంచి నాకు బై హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. నాకు ఎలాంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రిలయన్స్ నుంచి రావట్లేదండి. నాకు డౌట్ వచ్చి నేను అరుణ్ని అడగగా అరుణ్ నాకేం రిప్లై ఇవ్వలేదండి. నేను డైరెక్ట్ హెడ్ ఆఫీస్కి అంటే ఆన్లైన్లో నేను గూగుల్ చేసుకొని ఆన్లైన్లో నేను కాల్ చేయడం జరిగిందండి. నాకు ఆ నుంచి వాళ్ళు వెంటనే రిప్లై ఇచ్చి వరంగల్ కూడా రావడం జరిగిందండి. ఈ ఆఫీస్ ఇదంతా చూసి ఇదంతా కంప్లీట్ ఫేక్, మాకు సంబంధం లేదని చెప్పేసి చెప్పారండి. సో నేను ఇమీడియట్ గా అఖిల్ని కూడా కలిసి అతను నేను ఇద్దరం కలిసి 2 వారాల నుంచి ఇదంతా తిరిగి వివరాలు కొన్ని ప్రూఫ్స్ మేము రుజువులు కొన్ని స్వీకరించామండి. మేము అవన్నీ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. నాతో పాటు పెట్టిన ప్రజలందరికీ కూడా డబ్బులు వచ్చే ఇప్పిస్తారని చెప్పేసి నా యొక్క కోరిక.